హర్రర్ లవర్స్కి చాలా బాగా ఎగ్జైట్ క్రియేట్ చేసే షార్ట్స్ ఉన్నాయి. స్టోరీ ప్లాట్ లైన్ చూస్తే కూడా ఒక ఎగ్జైట్ క్రియేట్ అవుతుంది. క్షుద్ర పూజలు, చేతబడి అనే దాని మీద. నేను చెప్పేది ట్రైలర్ గురించి. ఇక మూవీలోకి వెళ్దామా? హాయ్ ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి నవీన్ చంద్ర అండ్ దివ్య పిల్లై కలిసి నటించిన మూవీ హనీ. ఈరోజు ఆ మూవీ ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య పిల్లై అంటే చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. జస్ట్ ఆవిడ గురించి ఒక ముక్కలో చెప్తాను. మీరు నేనింతే మూవీ ఉంది కదా, రవితేజ గారు అండ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ. ఆ మూవీలో ఉన్న హీరోయిన్నే ఆవిడే దివ్య పిల్లై. ఆవిడ మళ్ళీ మన తెలుగులో కంబ్యాక్ ఇచ్చారు. ఇక మూవీ విషయానికి వస్తే, మూవీ ట్రైలర్ ఏదైతే ఎగ్జైట్ క్రియేట్ చేసిందో అది మూవీలో ఉండదు. ట్రైలర్ కట్ బాగుంటుంది, బట్ సినిమాలు ఫ్లాప్ అవుతాయంటారు కదా, అందులో హనీ మూవీ కూడా ఒకటి. ట్రైలర్ కట్ అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఓవరాల్గా మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి పడుకోబెట్టారు. డెడ్ స్లో ఉంటుంది సినిమా తీయడానికి ముందు మనం స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాం. ఆ స్క్రిప్ట్లో అర్థమైపోతుంది ఒక్కొక్క సీన్ ఎంత లాగ్ వస్తుంది ఏంటి. ఒక డైరెక్టర్ ఇమాజినేషన్ చేస్తేనే కదా తర్వాత సెట్స్ మీదకి వెళ్తుంది సినిమా. అప్పుడే మీకు లాగ్ అనిపించినప్పుడు లేపేయాలి. మరీ ఇంత డెడ్ స్లో ఉంటే ఎవరు చూస్తారు, ఎలా చూస్తారండి మూవీ? సెకండ్ వచ్చేసి స్టోరీ. మీరు స్టోరీ ఏదో చెప్పాలనుకున్నారు, ఏదో చెప్పబోయారు, అసలు కన్విన్సింగ్గా లేదు అది. బట్ మీరు ఎంచుకున్న పాయింట్ బాగుంది, అంటే రెగ్యులర్ పాయింట్ అయినా కూడా పాయింట్ బాగుంది, బట్ మీరు డీల్ చేసిన విధానం అస్సలు బాగోలేదు. ఈ జోనర్ ఆఫ్ స్టోరీస్ ఆల్రెడీ మనం చూసాం. మా ఊరు పొలిమేర కానీ, మసూదా కానీ, విరూపాక్ష కానీ, ఇలాంటి మూవీస్ చూసుకుంటూ వచ్చాం. అంటే చేతబడి, క్షుద్ర పూజలు అనేది. ఇందులో పాయింట్ అనేది చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది, బట్ దాన్ని చూపించే విధానం ఆల్రెడీ మనకి మసూదా అండ్ మా ఊరు పొలిమేర, విరూపాక్ష ఇవన్నీ కూడా రెగ్యులర్ కాన్సెప్టే అండ్ మనం ప్రెడిక్ట్ చేసే స్టోరీసే. బట్ స్క్రీన్ ప్లే కానీ, రైటింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకే ఆ సినిమాలు హిట్ అయ్యాయి. నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచే చేతబడులు, క్షుద్ర పూజలు అవి నేర్చుకునే ప్రాసెస్లో ఉంటారు. సో ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి ఆయన ఏంటంటే సో ఒక అమ్మాయిని చంపేస్తే తను కోటీశ్వరుడు అయిపోయేంత డబ్బు వస్తుంది అతనికి. సో దాని ప్రాసెస్లో ఆయన చేతబడి చేసి ఆ అమ్మాయిని ఫైనల్గా ఏం చేశాడు ఏంటి అనేది స్టోరీ లైన్. నేను ఇక్కడ స్పాయిలర్స్ ఇవ్వలేదండి, జస్ట్ లైన్ చెప్పాను. మీకు ట్రైలర్లో చూసినా కూడా అదే అర్థమవుతుంది. సో ఆ ట్రైలర్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినప్పుడు మూవీలో ఎంతో కొంత ఉండాలి కదా అనిపించింది. యాక్టింగ్ వైజ్గా చూసుకుంటే అందరూ బాగా చేశారు. దివ్య పిల్లై గారు కానీ అండ్ నవీన్ చంద్ర గారు కానీ, ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా అద్భుతంగా నటించారు. నవీన్ చంద్ర గారు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తో రావడానికి ట్రై చేస్తున్నారు. ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. అండ్ కెమెరా వరకు, లైటింగ్ అయితే మాత్రం టాప్ నాచ్ ఉందండి. దీనికి మేజర్ గా ప్రాణం పోసింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎస్ఎఫ్ఎక్స్ అంటే అక్కడక్కడ క్యాట్ ఎస్ఎఫ్ఎక్స్ వస్తూ ఉంటాయి, అవి తీసేస్తే మిగతావన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. 1-2 సార్లు ఆ క్యాట్ కూడా కన్వే అవుతుంది, బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇంకా అరుపులు ఉంటాయి ఇంటర్వెల్ నుంచి. ఇక అదే అండి, సినిమా ఫస్ట్ హాఫ్ స్లో ఉంటుంది, పర్లేదు, క్యారెక్టర్లు ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళారనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వస్తే ఇంకా డెడ్ స్లో. అలా అని సినిమా అందరికి నచ్చలేదు అని మనం డిసైడ్ చేయలేము. కొంతమందికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అండ్ సినిమాలో అక్కడక్కడ కొన్ని అడల్ట్ షార్ట్స్ పెట్టారు భయ్య. ఫ్యామిలీని అవాయిడ్ చేసి మూవీకి వెళ్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. చూద్దాం ఓటీటీలో వచ్చాక మరి అవి తీసేస్తారా, అలాగే ఉంచుతారో. ఇక చూడాలా వద్దా అనేది ఇక మీ ఇష్టం. మీరు ఒకవేళ మూవీ చూస్తుంటే కింద కామెంట్లో తెలియచేయండి మూవీ ఎలా ఉందో. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పక్కన వస్తున్న గణేష్ బోల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.